వారి సభ్యత్వం తీసుకుంటున్నారు. వారికి భారతీయ జనతా పార్టీ విక్రమరెడ్డి గారికి సభ్యత్వాన్ని ఇస్తున్నటువంటి మన ఎంపీ ఈటల రాజేంద్ర గారు, అలాగే సుదర్శన్ రెడ్డి గారు కూడా అంటే అది కామన్. మన ఒక కార్యకర్త ఇచ్చినా లేకపోతే అమెరికన్ అధ్యక్షుడు ఇచ్చినా సమానమే. ఆ విధంగా ఒక నిష్ఠతో కాబట్టి ఇవాళ ఈ దేశంలో మార్పు రావాలంటే, అభివృద్ధి అనేది జరగాలంటే, అదేవిధంగా దేశం ప్రపంచంలో ఇవాళ రష్యా ఒకప్పుడు సూపర్ పవర్, ప్రపంచంలో రెండు దేశాలు సూపర్ పవర్స్. అది ఒకటి అమెరికా, రెండవది రష్యా. రెండవ స్టేజ్లో ఉన్నటువంటి సూపర్ పవర్స్ ఏంటంటే యూరోపియన్ కంట్రీస్. అది ఇంగ్లాండ్ కావచ్చు, జర్మనీ కావచ్చు, జపాన్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా రెండవ శ్రేణి దేశాలుగా ఉంటాయి. భారత్ లాంటి, ఆఫ్ఘన్ లాంటి, పాకిస్తాన్ లాంటి దేశాలను కూడా థర్డ్ వరల్డ్ కంట్రీస్ అని పిలిచే ప్రపంచాన్ని 3 భాగాలుగా విభజిస్తే ఫస్ట్ వరల్డ్ కంట్రీస్ రష్యా అండ్ అమెరికా, సెకండ్ వరల్డ్ కంట్రీస్ యూరోప్, థర్డ్ వరల్డ్ కంట్రీస్ ఏషియన్ కంట్రీస్, మళ్ళాంటి కంట్రీస్. కానీ అలాంటి రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్నప్పుడు మా దేశానికి ప్రశాంతత కావాలంటే రెండు దేశాల అధ్యక్షులు మాట్లాడిన మాట ఏంటంటే, ఉక్రెయిన్ కానీ రష్యాకు కానీ శాంతి నెలకొనాలంటే, మా దేశాల ముందుకు పోవాలంటే మా యుద్ధం ఆపగలిగే శక్తి మోడీ గారికి మాత్రమే ఉందని చెప్తుంది. అందువల్ల మనం మళ్ళీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నరేంద్ర మోడీ గారు ఏ దేశాలు పర్యటిస్తున్నారు, ఎక్కడెక్కడ పోయిండు, ఎట్లా మాట్లాడిందో అవన్నీ మీరు చూశారు. అంటే మళ్ళీ ముక్కుసూటిగా చెప్పగలిగే శక్తి సత్తా భారత్ మాత్రమే చెప్పి మనం చేస్తాం. ఇవాళ కొంచెం భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ పార్టీ, భాజపా రాజకీయ పార్టీ, జంగమేళ పార్టీ కాదు. ఈ దేశ ప్రజానికం భారతీయ జనతా పార్టీ ఏలుబడిలోనే, భారతీయ జనతా పార్టీ పరిపాలనలోనే సురక్షితంగా సుభిక్షంగా ఉంటుందని చెప్పి భారత జాతి భావిస్తుంది. ఇలా తెలంగాణలో కూడా ఏదో పలానాయన ముఖ్యమంత్రి కావాలి, పలానాయన నాయకులు కావాలనేటువంటి మాట వారు ఏం చెప్తున్నారో 100% కరెక్ట్. నాయకుల కోసం, ఒకరి ముఖ్యమంత్రి పదవి కోసమో, ఒకరి మంత్రి పదవి కోసమో అధికారులు కోరుకుంటూ స్వచ్ఛమైన నీతివంతమైన ప్రజాపాలన కొనసాగాలంటే భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారం రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. మనం పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్లమెంట్ జరుగుతున్నటువంటి తీరు, పార్లమెంట్ జరుగుతున్న ప్రొసీడింగ్స్ కావచ్చు, చర్చలు కావచ్చు, జరుగుతున్నటువంటి తీరు చూసిన తర్వాత దేశ ప్రజానికల్లో ఒక ఆలోచన వచ్చింది. అయ్యో, మోడీ గారికి 400 సీట్లు ఇద్దామని చెప్పి అనుకున్నాం, ఎక్కడో దారి తప్పింది. 293 సీట్లే వచ్చినాయి. కానీ 400 సీట్లతోనే బాగుండు. ప్రపంచ చిత్రపటం మీద భారత జాతి ఆత్మగౌరవం నిలిపినటువంటి బిడ్డ నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఈ గౌరవం మరింత ముందు కొనసాగాలంటే, ఇది కాపాడాలంటే మోడీ గారే దేశ ప్రధానిగా ఉంటేనే దేశం సురక్షితంగా ఉంటుందని చెప్పి భావిస్తాం.